నమస్కారం ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పదేళ్లు పాలించి బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోంది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. బాధితులకు భరోసా, చెక్కులను అందజేసిన ఎస్పీ జానకి షర్మిల. భారతదేశం నేడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుందని గత 10 ఏళ్లుగా పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ అప్రజాస్వామ్య పాలన సాగిస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని పలు వార్డుల్లో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి బాపూజీ చిత్రపటానికి, అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగాన్ని సంరక్షించుకుందామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అభివర్ణించారు. రాజ్యాంగాన్ని కాపాడాలని, రాజ్యాంగ విలువలను కాపాడాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని, మహాత్మా గాంధీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద జై బాబు తర్వాత మరి మనం జై భీమ్ అని ఏదైతే అంటున్నామో, జై భీమ్ అంటే మనకు భారత రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారొక త్యాగంతో వారు రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశానికి ముందు వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగమే 80 సంవత్సరాలు, దాదాపు 47 సంవత్సరాలు అయితే మనకు 80 సంవత్సరాల దగ్గరికి వస్తున్నాం. అటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోనే మనం దేశం ముందుకెళ్తా ఉన్నాం. దాని పరిరక్షణ కొరకు ఈ 3 విషయాలు గ్రామీణ ప్రాంతంలో వాడుకు తీసుకెళ్లాలని చెప్పి పార్టీ ఆలోచన విధానం మనం ముందుంచేది. మహాత్మా గాంధీ గారు వారు భారతదేశం కొరకు స్వతంత్రము రావడానికి ఒక అహింసా పద్ధతిలో వారు ఉద్యమాలను చేపట్టి ఎన్నో రకాల ఉద్యమాలు తీసుకొని మరి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్తోందని అన్ని నిర్మూలించడానికి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ యాత్రను నిర్మల్ నియోజకవర్గంలో జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజారాం సత్యం, నాదేడపు చిన్ను, జునాయిద్, ముడుసు సత్యనారాయణ, ధర్మాజీ రాజేందర్, రామలింగం, రమణారెడ్డి, రఘు, పాకాల రామచందర్, గజేందర్, రాజేందర్, ఆకుల రామకృష్ణ, అన్వర్, శ్రీకాంత్ యాదవ్, కొప్పుల శ్రీధర్, ధర్మాజీ శ్రీనివాస్, రవి, వంశీ, భాస్కర్, వినాయక్, గంగాధర్, సంజీవ్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారు ఏ పదవి కూడా తీసుకోలేదు, జైలుకి వెళ్ళిండు. వారు ఇప్పటికి కూడా భారతదేశంలో కాకుండా విదేశాలలో కూడా వారిని ఇలా గౌరవిస్తారు. అటువంటిప్పుడు మనము జై బాబు అనడంలో తప్పులేదు. మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం రావాలని కలగలను, అంటే గ్రామాలలో నివసించేవాళ్ళు, పట్టణంలో నివసించేవాళ్ళు తేడా ఉండకూడదు. గ్రామాలలో కూడా అన్ని రకాలుగా మనకు ఫెసిలిటీ రావాలి. డ్రింకే వాటరు, రోడ్డు కానీ, మంచి మొక్కలు నాటడం కానీ, అన్ని రకాలుగా గ్రామ పంచాయతీ భవనము ప్రతి ఒక్కటి కూడా గ్రామాలలో ఉంటే మరి పట్టణంలో కూడా అదేవిధంగా ఉన్నట్టయితే గ్రామీణ ప్రాంతంలో కూడా అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పి మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం రావాలని కోరుతున్నారు. మహాత్మా గాంధీ తర్వాత అందరికంటే ఇంకా జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి ఎవరు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. 11 సంవత్సరాలు మన భారతదేశ రాష్ట్ర సాధన కొరకు, స్వతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి పండిత్ జవహర్లాల్ నెహ్రూ. మరి బీజేపీలో ఒక్క రోజున జైలు పోయిన స్వతంత్రం గురించి ఇప్పుడిప్పుడే మధ్య వచ్చి ఇక తెలిసిన వాళ్ళకి కులాలు మతాల మీద పార్టీ నడుస్తుంది తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళకి ఆ వేరే వాడే రాదు, ఏం చెప్పడానికి వాళ్ళకి అవకాశం కూడా ఎక్కడ లేదు. కేవలం కులము, మతం అంతే. గ్రామంలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కానీ ఎంత వచ్చిందంటే రాజీవ్ గాంధీ గారి పుణ్యమని
ఇవాళ మనం ఈ విధంగా టెక్నాలజీని కంప్యూటర్ యుగం మనం తీసుకొస్తున్నాం. జై బాపు అనే దానికి నిదర్శనము మనం శాంతి ఇవాళ బ్రహ్మాండంగా మనకి ఎలా ఉందంటే జై బాపు మహాత్మా గాంధీ వల్ల మనకు ఉందని చెప్పి అందరూ కూడా అనుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రచించారు. వారు ఎంత మేధావి, ఇంకా ఎన్ని డిగ్రీ తీసుకున్నాడో, ఎన్ని కార్యక్రమాలు చేసిండో ఇవాళ భారతదేశం అంతా కూడా మరి బ్రహ్మాండంగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి దేశ విదేశాలలో ఎందరో మంది వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన కృషిని కొనియాడుతూ ఉన్నారు. కాన్స్టిట్యూషన్ను ఇవాళ మనం పెట్టుకొని రాహుల్ గాంధీ గారు ఎలక్షన్లలో ఎక్కడ పోయినా కానీ కాన్స్టిట్యూషన్ మనం చూపించి వారు ఈ కాన్స్టిట్యూషన్ పరిరక్షణ చేస్తేనే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు చిరస్థాయిగా ఉంటుందని చెప్పి మనందరం కోరుకున్నాం. అదే భారతీయ జనతా పార్టీ వారు ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చూసిపెట్టాలని చెప్పి ఆ పేరు రాకుండా ఉండాలని చెప్పి వాళ్ళు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పి మనందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. బీజేపీ పడుతున్న కుట్రలు చిట్టపల్లి చేయడానికి కోసం రాజ్యాంగాన్ని కూలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మనందరం ఎండగట్టే విధంగా కంగనబద్దులై అందరూ వేగదారిపోయినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వాడుగా కాంగ్రెస్ జెండా అదేవిధంగా జైవీపు జయసముద్ర విషయాన్ని ప్రజలకు మనోజ్ఞం చేస్తూ ప్రభుత్వం తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ కుతంత్రాలు పడుతున్న బీజేపీ పార్టీల కుతంత్రాన్ని బయటపెట్టే విధంగా మనందరం కంగనబద్దులపై ముందు తెలియజేస్తూ మన హక్కులను కాపాడుకుంటున్నాం. ఆ హక్కులను కాపాడుకోవాలంటే మనకు ఒక రాజ్యాంగం అవసరం. ఆ రాజ్యాంగాన్ని ఉండద్దు అనే కాన్సెప్ట్ తోని బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుంది. దీనికి నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ ఇది జనాలలో తీసుకుపోవడానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మరియు మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళందరికీ ఈ విధంగా ఎవరు ఫార్వర్డ్ క్లాస్ గా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ వాళ్ళందరికీ హక్కులు సాధించుకోగలుగుతాం. 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు కష్టపడి రాసిండు. 26 జనవరి అమల్లోకి వచ్చింది. ఈ రోజు భారతదేశము ప్రపంచ దేశాలతో ముందుకు పోతుందంటే కేవలం రాజ్యాంగమే. 20 సంవత్సరాల నుంచి గౌరవించినటువంటి రాజ్యాంగమే. రాజ్యాంగంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపకల్పన చేసినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. గాంధీజీ దేశం కోసము ఆలోచించే వ్యక్తి బాబూజీ గారు. మరి ఎక్కడ ఉన్నారన్నప్పుడు దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి మరవలేదని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమరయ్య చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కొమరయ్య ముఖ్య పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, మైనార్టీ సంక్షేమ అధికారి మోహన్ సింగ్, సిపిఓ జీవరత్నం, పలు కుల సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ అక్క ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో గతంలో ఫోక్సో అత్యాచారానికి గురైన బాధితులకు మేమున్నామని భరోసా కల్పిస్తూ భరోసా నిధుల నుండి బాధిత మహిళలకు, మైనర్ ఆడపిల్లలకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు భరోసా సెంటర్ అండగా ఉంటుందని, వేధింపులు, అత్యాచారం, బాధిత మహిళలకు, పిల్లలకు ఒకే చోట మెడికల్, న్యాయ సలహా, వైద్యం, కౌన్సిలింగ్, సైకాలజీ సమస్యలకును ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ రాష్ట్ర పోలీస్ ఉమెన్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గతంలో చిన్న చిన్న మనస్పర్ధలతో దూరంగా ఉంటున్న కుటుంబాలకు భరోసా సిబ్బందితో కౌన్సిలింగ్ ఇచ్చి సుమారు 50కి పైగా కుటుంబాలను కలపడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా కోర్టుల్లో విచారణలో ఉన్న ఫోక్సో అత్యాచార కేసులను నిరంతరం ఒక ప్రత్యేక పోలీస్ అధికారులతో, ఎస్పీ సూచనలతో అపరాధులకు శిక్షలు పడే వరకు ప్రాసిక్యూషన్ అధికారుల సహాయంతో సాక్షులను ప్రవేశపెట్టి నేరం నిరూపణ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు భరోసా ఇన్ఛార్జ్ మహిళా ఏఎస్ఐ పెర్సిస్, భరోసా సిబ్బంది జ్యోతి, శిరీష, స్వప్న, సుమలత పాల్గొన్నారు. సో ఇంకా వస్తే మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాకు వీలున్నంత వరకు మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చిందా డబ్బులు? మరి అప్లై చేయలేదా?
మీరు కనుక్కోవడం కాదు, మాకు చెప్పాలి కదా. నేను మాట్లాడతా కలెక్టర్తో, ఇస్తారు. ఈ మన క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ బాధితుల కోసం ఈరోజు గవర్నమెంట్ కొంచెం మొత్తంలో సాయం చేయడానికి భరోసా సెంటర్స్ అందరికీ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ విక్టిమ్స్ అందరినీ పిలిపించాము. మీరందరూ కూడా ఇక్కడ వచ్చి మీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నారు మాతోటి. సో ఈ ఒకసారి ఇట్లాంటి దానికి గురయ్యాక ఎలా ఉంటుంది ఆ బాధ అనేది నేను అర్థం చేసుకోగలను. సో మీకు ఒక్కటే చెప్తున్నాను, నేను పదే పదే అది గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ మేమున్నాము. నిర్మల్లో కొత్తగా పోలీస్ అక్క అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. నేను మీ అక్కనే అనుకోండి, మీ అందరు కూడా మీ అక్కలే. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మాకు వెంటనే చెప్పండి. ఇలా ఫోన్ నెంబర్ మీ దగ్గర మేడం వాళ్ళది ఫోన్ నెంబర్ తీసుకోండి. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మాకు చెప్తే మేము మీకు సపోర్ట్ చేయడానికి కానీ ఏ రకమైన హెల్ప్ చేయడానికి కానీ ఉంటుంది. సో చాలా నేను ఇప్పుడు చేసే ఆర్థిక సాయం చాలా తక్కువ, కానీ ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నా. అయితే కలెక్టరేట్ నుంచి కూడా గవర్నమెంట్ నుంచి మీకు రావాల్సింది ఉంది. అది కూడా తొందరలో ఒక 1 monthలో రావడానికి ట్రై చేస్తాము. దానికి దీనికి సంబంధం లేదు, ఇది సెపరేట్. ఇది భరోసా సెంటర్ నుంచి మీకు గవర్నమెంట్ ఇమీడియట్ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం అవసరాలు తీర్చుకోవడానికి అన్నట్టు ఇది ఇస్తున్నారు. సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే రండి. మీరు ఏ రకమైన సహాయం కావాలన్నా కూడా మీకు ఎప్పుడు మేము ఉన్నామని చెప్పడానికి ఈరోజు పిలిపించాను. అంటే పెద్ద స్పీచెస్ ఏం లేవు అని. సో మీకు ఆల్వేస్ నిర్మల్ పోలీసులు అక్కల్లాగా మీకు ఎప్పుడు తోడుంటారు. సో అది మీరు గుర్తుపెట్టుకొని ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయండి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకి నగర్ బాగులవాడ కాలనీలో గల శ్రీ రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రామాలయ ప్రాంగణంలో గురువారం చల్వపందిళ్లు వేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కాలనీవాసులు మంగళహారతితో పాల్గొన్నారు. గురువారం నుండి శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా 6వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం ఉంటుందని భక్తులందరూ పాల్గొనాలని ఆలయ అర్చకుడు తెలిపారు. శుక్రవారం అక్షంతలు, కళ్యాణానికి పుస్తలు తయారు చేయడం ఉంటుందని మహిళలు, భక్తులు పాల్గొనాలని కోరారు. నిర్మల్ పట్టణంలో జరిగిన ఒక సంఘటనను సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలతో వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జానకి శర్మల హెచ్చరించారు. చిన్న సంఘటనలు పెద్దగా చూపుతూ వైషమ్యాలను పెంపొందించే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి సంఘటన ఉపేక్షించబోమని అన్నారు. ముఖ్యంగా గ్రూప్ అడ్మిన్లను ఈ ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రూప్లో పెట్టిన పోస్టులను సరిచేసుకున్నాకే ఫార్వర్డ్ చేయాలని తప్ప విద్వేషాలను రెచ్చగొట్టే వీడియోలను పోస్ట్ చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. నిర్మల్లో కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది విధ్వంసకర శక్తులు కొన్ని రకాలైన వీడియోస్ వైరల్ చేస్తూ ఉన్నారు. అందులో కొంచెం ఫైట్స్ అయినాయి కూడా పెద్దగా హీరోయిజం లాగా చూపిస్తూ దాన్ని దౌర్జన్యకరమైన సంఘటనల్ని ఫార్వర్డ్ చేయడము, దాని ద్వారా హింసని ప్రేరేపించడం జరుగుతుంది. అలాగే
కొన్ని రెండు వర్గాలకి గొడవలు పెట్టేలా కూడా కొన్ని వీడియోస్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇట్లాంటి ఫార్వర్డ్ చేస్తున్నారో, ఎవరైతే ఇలాంటి మెసేజెస్ గ్రూప్స్లో పెడుతున్నారో, జరగని కూడా జరిగినట్టు, తర్వాత ఎక్కడో జరిగింది అనేసి ఇక్కడ చెప్తూ కులాల మధ్య మతాల మధ్య హింసను రేకెత్తించేలాగా, అలాగే యువతలో విధ్వంసకర శక్తులు ప్రేరేపించబడేలాగా వీడియోస్ ఎవరెవరైతే ఫార్వర్డ్ చేస్తున్నారో, మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నారో అవందరినీ మేము గుర్తించడం జరిగింది. వారి మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఎవ్వరు కూడా ఇట్లాంటి ఫార్వర్డ్ చేయొద్దు. మీరు వెరిఫై చేసుకున్నాక మాత్రమే ఇవి ఫార్వర్డ్ చేయాలని కోరుతున్నాను. అలాగే అడ్మిన్స్ ఎవరైతే ఉంటారో, గ్రూప్ అడ్మిన్స్, ఇట్లాంటి మెసేజెస్ వచ్చినప్పుడు అది ఏంటి, నిజమేంటి అన్నది తెలుసుకొని మాత్రమే దాని మీద మీరు ఒకవేళ దాంట్లో ఏమైనా ఫాల్స్ ఉంటే అవి డిలీట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాజ్యాంగ ఫలాలు పొందడం ప్రతి పౌరుడి హక్కు అని ప్రముఖ సీనియర్ న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షులు అల్లూరి కృష్ణవేణులు పేర్కొన్నారు. సారంగపూర్ మండలంలోని తాండా జి, వైకుంఠపూర్, కంకెడ గ్రామాల్లో గురువారం జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను ప్రారంభించారు. గ్రామాల్లోని వీధి వీధికి తిరుగుతూ బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని ఏ విధంగా అవమానపరుస్తుందో ప్రజలకు వివరించారు. దేశ సమగ్రతను కాపాడంలో బీజేపీ రాజకీయాలు చేస్తుందని న్యాయ్ భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశ ఐక్యతను చాటి చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు బొల్లోజు నర్సయ్య, ఏఎంసీ అబ్దుల్ ఆది, మార్కెట్ డైరెక్టర్ పోతారెడ్డి, ముక్తార్, ప్రశాంత్, సాక్పెల్లి సురేందర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యూనిట్లకు ప్రతి ఒక్కరికి ఎంత అవుతుంది? 700 రూపాయలు. మీకు సమాచారానికి ఎంత అవుతుంది? 7-8 రూపాయలు లాభం అవుతుంది ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకొరకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పార్టీ, పేదల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అందరినీ సమానంగా చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకొరకంటే మీకు ఉపాధి హామీ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వ్యవసాయదారులు 6 నెలలు కష్టపడతారు, మిగతా 6 నెలలు రికముంటారని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మనకు ఉపాధి హామీ పథకాన్ని కల్పించింది. ఈ ఉపాధి హామీ కల్ప ప్రతి ఒక్కరు ఇంటికి చేస్తున్నారు అందరు పోతున్నారు. మరి మీరు ఎవరైనా అలా అసెంబ్లీలో కూర్చుంటే నాయకులే సన్నబియ్యం తింటున్నారని చెప్పేసి గరీబ్ వాళ్ళు కూడా సన్నబియ్యం తినాలని చెప్పేసి ఉద్దేశంతో మీ అందరికీ సన్నబియ్యం మంచిది ఇచ్చారు. సన్నబియ్యం తీసుకున్నారా? విద్యార్థులు ఈవ్ టీజింగ్కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ జానకి శర్మల తెలిపారు. ఇటీవల జరిగిన పరీక్షల సందర్భంగా కొంతమంది విద్యార్థులు ఈవ్ టీజింగ్ పాల్పడినట్లు షీ టీం బృందాలకు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. త్వరలోనే వీరిపై చర్యలు తీసుకోవడానికి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా విద్యార్థులకు మోటార్ సైకిల్ను ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల విద్యార్థులు అనుకోని ప్రమాదం తెచ్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్ష చివరి రోజున ఒక విద్యార్థి ర్యాష్ డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదానికి గురికావడం వల్ల పరీక్ష రాయలేకపోయారని అన్నారు. ఇలా విద్యార్థులకు మోటార్ సైకిళ్లను అప్పగించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఎక్కడెక్కడైతే ఎగ్జామ్స్ అవుతున్నాయో, ఎగ్జామ్స్ అయ్యేటప్పటికి అక్కడంతా ఈవ్ టీజింగ్ చేయడము, అమ్మాయిల్ని వేధించడం జరుగుతుంది అనేసి కొన్ని మా దృష్టికి వచ్చాయి. అలాంటి వాళ్ళ మీద కూడా షీ టీమ్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. వారి మీద ఈ మధ్యకాలంలోనే కొన్ని కేసులు పెట్టడం జరిగింది. అలాగే తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, ఈ పిల్లలు ఎగ్జామ్స్ రాసి వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ర్యాష్ డ్రైవింగ్, తర్వాత మైనర్ డ్రైవింగ్ కూడా చేయొద్దు. రీసెంట్గా ఇవాళే ఒక మైనర్ ఎగ్జామ్కి వెళ్తూ నిన్న ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ ఉండింది. సో లాస్ట్ ఎగ్జామ్కి రాయడానికి వెళ్తూ కరెంట్ పోల్కి గుద్దుకొని ఆ ఎగ్జామ్ రాయకుండానే అయింది. సో పేరెంట్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మైనర్ పిల్లలకి వెహికల్స్ ఇవ్వద్దు, అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, ఈవ్ టీజింగ్కి పాల్పడద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేయాలని మాదిగల అంబేద్కర్ సంఘం ఎంఆర్పిఎస్ నాయకులు ఈడీ గురువారం వినతి పత్రం అందజేశారు. రాజకీయ నాయకుల అనుచరుల రుణాల మంజూరుతో అర్హులైన వారు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అలాగే మహానీయుల జయంతుల గురించి అన్ని సంఘాలకు పిలుపునివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగల అంబేద్కర్ సంఘం వ్యవస్థాపకులు నిగులపు లింగన్న, ఎంఆర్పిఎస్ నాయకులు శనిగారపు రవి, రాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పదేళ్లు పాలించి బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోంది. మాజీ మంత్రి అల్లోలా ఇంద్రకరణ్ రెడ్డి.
బాధితులకు భరోసా, చెక్కులను అందజేసిన ఎస్పీ జానకి షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.